నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ బ్యాట్స్మెన్ స్కోర్డ్ ద మోస్ట్ ఇండివిజువల్ రన్స్ ఇన్ ద ఫైనల్ మ్యాచ్ ఆఫ్ మెన్స్ T20 వరల్డ్ కప్ ఫైనల్? ఓకే, అంటే మెన్స్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఏ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ స్కోర్ చేశాడు? 2026 ఫైనల్స్ ఎక్కడ జరిగిందని చెప్పుకున్నాం. నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఎవరెవరికి? ఇండియాకి, న్యూజిలాండ్కి. ఎవరు గెలిచారు? ఇండియా గెలిచింది. ఎవరు రన్స్ కొట్టారంటే సంజు శాంసన్ కొట్టాడు. సో సంజు శాంసన్ ఇంకో అవార్డు కూడా వచ్చింది. ఏంటిది అది? మ్యాన్ ఆఫ్ ద సిరీస్. మరి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు? జస్ప్రీత్ బుమ్రా. సో అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ May 2026, who has been appointed as the full-time member of Niti Aayog, becoming the first woman from North India to hold this position? నార్త్ ఈస్టర్న్ ఇండియా. అంటే ఎవరు నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్గా ఎంపికయ్యారు? దట్టు నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి. ఎవరైనా అంటే డాక్టర్ జొర్రం అనేయ. నెక్స్ట్, వేర్ డూ దీస్ ద మెసేజెస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద డెండ్రైట్స్ టు గో టు నెక్స్ట్ ఇండియా న్యూరాన్? అంటే డెండ్రైట్స్ నుంచి న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అయ్యిద్ది అంటే యాక్సాన్ గుండా పాస్ అయ్యిద్ది. నెక్స్ట్, విచ్ ఫుట్బాల్ క్లబ్ వాన్ ద టైటిల్ ఆఫ్ ఇండియన్ సూపర్ లీగ్ 2025-26 సీజన్? అంటే ఇండియన్ సూపర్ లీగ్ అని ఉంటుంది. ఇప్పుడు క్రికెట్కి ఎలా ఉంటుంది ఐపీఎల్ అని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా, అలాగే ఫుట్బాల్కి ఇండియాలో ఐఎస్ఎల్ అని ఒకటి ఉంటుంది. ఐఎస్ఎల్, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్. సో ఎవరు విన్ అయ్యారు? ఈస్ట్ బెంగాల్ FC. సో ఇక్కడ 2 స్పోర్ట్స్ క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్, హూ టుక్ ఓత్ యాజ్ ద 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ సెప్టెంబర్ 2025? సో ఇది మనకు తెలిసిందే. ఏంటది? సిపి రాధాకృష్ణన్. ఓకే, ఎవరి ప్లేస్లో వెళ్ళిపోయారు? జగదీప్ ధన్కర్ ప్లేస్లో ఈయన వచ్చాడు. నెక్స్ట్, ఇన్ January 26, విచ్ స్టేట్ అప్రూవ్డ్ ద అండ్ ఇంప్లిమెంటెడ్ ద ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ? అంటే ఇండియాలో ఏ స్టేటు ఈ డీప్ టెక్ స్టార్టప్కి ఆమోదించింది, అధికారం ఇచ్చింది, శ్రీకారం చుట్టింది? ఏ స్టేటు? తమిళనాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ April 28, 2026, వేర్ వాజ్ ద మీటింగ్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్? సో ఈ డిఫెన్స్ మినిస్టర్ యొక్క మీటింగ్ ఎక్కడ జరిగింది? సో బిష్కేక్లో జరిగింది. అది ఎక్కడ ఉంది? కిర్గిస్తాన్ దేశంలో ఉంది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్ బెంగాల్ ఆర్ హానర్డ్ విత్ ద 2026 పద్మశ్రీ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్? సో 2026లో పద్మశ్రీ అవార్డుకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో వెస్ట్ బెంగాల్ నుంచి ఎవరు ఎన్నికయ్యారు? శ్రీ అశోక్ కుమార్ హల్దర్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ బీన్ అసైన్డ్ టు హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ పింక్ బాల్ ఉమెన్ ఫుట్బాల్ టోర్నమెంట్? అంటే పింక్ బాల్ అంటే ఏంటిది? బాల్ పింక్ కలర్లో ఉంటుంది. క్రికెట్లో ఉంటుంది ఇది. పింక్ బాల్ ఉన్న క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో పింక్ బాల్తో ఆడతారు అప్పుడప్పుడు. ఆ పింక్ బాల్ టెస్ట్ని ఏమంటారు అంటే డే అండ్ నైట్ టెస్ట్ అంటారు. డే అండ్ నైట్ టెస్ట్ లేదా పింక్ బాల్ టెస్ట్ అంటారు. పింక్ బాల్ టెస్ట్ అంటే నైట్ మ్యాచెస్ అని. ఎప్పుడు? టెస్ట్లో నైట్ ఆడే మ్యాచ్లకి పింక్ బాల్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇలా ఫస్ట్ టైం ఫుట్బాల్ని కూడా పింక్ బాల్గా మార్చి ఒక మ్యాచ్ కండక్ట్ చేస్తున్నారు. సో అది ఎక్కడ అంటే ఇండియాలో. నెక్స్ట్, విచ్ బికేమ్ ద ఫస్ట్ హిల్లీ స్టేట్ టు అప్రూవ్ 150 crore ప్రాజెక్ట్ ఫర్ మిటిగేటింగ్ ద రిస్క్ ఆఫ్ హిమాలయ ఫ్లడ్స్ అండ్ క్లౌడ్ బరస్ట్? అంటే ఏ స్టేట్ 150 crore ప్రాజెక్ట్కి అప్రూవ్ అయ్యింది? ఎందుకు? హిమాలయస్ నుంచి వచ్చే ఫ్లడ్స్ వల్ల, క్లౌడ్ బస్ట్ వల్ల వాటిని రెడ్యూస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏ స్టేట్కి 150 crores ఇచ్చింది అని అడుగుతాడు. ఏ స్టేటు? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, హౌ మెనీ ప్రాజెక్ట్స్ వర్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ ఇండిజినస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండర్ భారత్ 6G మిషన్? భారత్ 6G మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఎన్ని ప్రాజెక్ట్స్‌కి అవకాశం ఇచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్‌కి అప్రూవ్ చేయబడింది అంటే 104 ప్రాజెక్ట్‌కి అప్రూవల్ ఇచ్చింది. ఎందుకు? స్టార్టప్స్ పెట్టుకోండి, డెవలప్ చేయండి అని. ఏ మిషన్ కింద? భారత్ 6G మిషన్ కింద 104 ప్రాజెక్ట్ స్టార్టప్ పెట్టుకోమని ఛాన్స్ ఇచ్చింది. హ్మ్. ద పవర్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హ్మ్. ఇఫ్ ద పవర్ ఆఫ్ ద మీటర్ ఇన్ ఈజ్ 10 వాట్స్, వాట్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్? అంటే మీటర్‌లో పవర్ 10 వాట్స్ ఉందంటే దాని అర్థం ఏందంటే అది 10 జౌల్స్ యొక్క వర్క్ చేస్తుంది. మనకు తెలిసిందే కదా! పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. అంటే ఇక్కడ 10 వాట్స్ ఉందంటే వర్క్ కూడా 10 వాట్స్, ఇది 10 జౌల్స్ పర్ సెకండ్ అనే అర్థం. వర్క్ కూడా 10 జౌల్స్ పర్ సెకండ్ అనే జరిగిద్ది. కాబట్టి ఇది. నెక్స్ట్, వెన్ త్రీ రెసిస్టర్స్ ఆఫ్ 4 ohm, 6 ohm, 12 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఇన్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్? మనకి ఇక్కడ సింపుల్గా తెలుసుకోవచ్చు. ఏంటంటే ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది ప్యారలల్లో ఇచ్చిన రెసిస్టర్స్లో చిన్నదానికంటే తక్కువ ఉండాలి. అదే సిరీస్లో అనుకో పెద్దదానికంటే ఎక్కువ ఉండాలి. సపోజ్ ఇక్కడ చూద్దాం, 4, 6, 12 ఉన్నాయి కదా. సో మన ఫార్ములా తెలుసు ఏంటిది? ఇది 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇదే కదా, ఇది తెలుసు. సో సింపుల్ బేసిక్ ఏంటంటే ప్యారలల్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చిన రెసిస్టెన్స్లో చిన్నదానికంటే తక్కువ ఉండాలి ప్యారలల్. అదే సిరీస్లో అడిగాడు ఈక్వల్ రెసిస్టెన్స్ ఇచ్చిన దాంట్లో పెద్దదానికంటే ఎక్కువ ఉండాలి. సో వీటి ప్రకారం చూసుకుంటే మనకి అడిగింది ప్యారలల్ కాబట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏమైద్ది? ఇచ్చిన వాటిలో చిన్నదానికంటే తక్కువ ఉండాలి. కాబట్టి 4 కంటే తక్కువ ఉన్నది మన ఆన్సర్ అయింది. సో ఇది 4 కంటే తక్కువ ఉంది, ఇది కరెక్ట్గా 4 ఉంది కాబట్టి కాదు, ఇది 4 కంటే ఎక్కువ ఉంది కాబట్టి కాదు, 2 కానీ 1 కానీ ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనం ఎల్సిఎం చేసుకుంటే సరిపోద్ది. 4, 6, 12 ఎల్సిఎం ఏమైద్ది? 12 అయ్యిద్ది. ఎందుకు? 12 4లో పోయిద్ది, 6లో పోయిద్ది. సో 12 3లో 3 టైమ్స్ పోద్ది, 12 2లో 12 6లో 2 టైమ్స్ పోద్ది, 12 12లో 1 టైం. సో మొత్తం ఎంత? 12/6. సో అంటే ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత అయ్యిద్ది? 2. సో 2 అయ్యిద్ది. నెక్స్ట్, కన్సిడర్ ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ మీథేన్ అండ్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఇది చూడంగానే మనకు గుర్తు రావాలి. మీథేను, క్లోరిన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. మనం ఏ రియాక్షన్ చేసాము? సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేసాం. ఎక్కడ? కార్బనేట్స్ కాంపౌండ్స్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చేసాం. విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్? అంటే దాని గురించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడిగాడు. ఏంటిది అది? ఇట్ ఈస్ అ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ వేర్ హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై క్లోరిన్. సో మనం కనుక సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మనకు గుర్తుంటే మనం సింపుల్గా చెప్పేయచ్చు. ఎందుకు? మీథేన్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు క్లోరిన్ హైడ్రోజన్ ఆటమ్ని రీప్లేస్ చేసిద్ది అని చెప్పుకున్నాం. సో అదే ఇక్కడ ఇచ్చాడు. ఇట్ ఈస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ వేర్ హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై క్లోరిన్. ద ప్రాసెస్ బై విచ్ లివింగ్ సెల్స్ కన్జ్యూమ్ ఆక్సిజన్ టు బ్రేక్ డౌన్ ఫుడ్ అండ్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ వాట్? అంటే ఫుడ్ని బ్రేక్ చేసి ఏటీపీని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని ఏమంటామని చెప్పుకున్నాం మనం? సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే. అకార్డింగ్ టు నీల్స్ బోర్ అటామిక్ మోడల్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ద ఎల్ షెల్? ఓకే, ఎల్ షెల్ మనం ఏమని చెప్పుకున్నాం? మొత్తం 4 షెల్స్ ఉంటాయి. KLMN. నంబరింగ్ ఇవ్వాలి, 1 2 3 4. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షెల్స్ అని మనం ఎలా గుర్తుపట్టాలంటే మనకు ఫార్ములా కూడా ఉంది. 2n². n ప్లేస్లో 1 పెట్టుకోవాలి. ఇప్పుడు కేలో ఎన్ని పెడుతున్నట్టు? కేలో 2 × 1² 2 పడుతున్నట్టు, ఎల్లలో 2 × 2² 8 పడుతున్నట్టు, ఎంలో 2 × 3² 18 పడుతున్నట్టు, ఎన్లో 2 × 4² 32 పడుతున్నట్టు. సో ఇప్పుడు మనల్ని అడిగాడు ఎల్ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంత? 2 × 2². ఎందుకంటే ఎల్ ప్లేస్లో మనం 2 పెట్టుకున్నాం కాబట్టి 2 × 2² ఎంత? 8. సో మొత్తం ఎల్లో ఎన్ని పడతాయి ఇప్పుడు? 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్, వై వీనస్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈవెన్ దో మెర్క్యూరీ ఈజ్ క్లోజెస్ట్ టు ద సన్? ఇది మనకు రావాలి డౌట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో
వీనస్ ఎందుకు హాటెస్ట్ ప్లానెట్? మెర్క్యూరీ కంటే దూరంగా ఉంటుంది. మెర్క్యూరీ ఏమో సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ మెర్క్యూరీ ఎందుకు హాటెస్ట్ ప్లానెట్ కాదు? వీనస్ ఎందుకు హాటెస్ట్ ప్లానెట్? ఎందుకు? ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ కంటెంట్‌లో ఉంటుంది. మనం మళ్ళీ ఇంకోటి ఏం చెప్పుకున్నాం? సల్ఫ్యూరిక్ యాసిడ్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క క్లౌడ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి డ్యూ టు డెన్స్ కార్బన్ డయాక్సైడ్ అట్మాస్ఫియర్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ పెరగడం వల్ల అక్కడ ఎక్కువ ఉంటుంది. అది హాట్గా ఉంటుంది అక్కడ. డైరెక్ట్ క్వశ్చన్. ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ విచ్ ఈజ్ కాన్స్టెంట్? యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏది కాన్స్టెంట్? అప్పుడు మనం ఏం చెప్పాలి? స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. వెలాసిటీ చేంజ్ అయ్యిద్ది. ఎందుకు? వెలాసిటీ అంటే డైరెక్షన్. వెలాసిటీ మనకు తెలిసింది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి అది డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉండాలి. డైరెక్షన్ కూడా ఉంటుంది. అదే స్పీడ్ అనుకో స్కేలార్ క్వాంటిటీ, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే మనకు వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వదు, కానీ డైరెక్షన్ అనేది చేంజ్ అయ్యిద్ది. కాబట్టి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, వెలాసిటీ చేంజ్ అయ్యిద్ది. ఒకవేళ వెలాసిటీ చేంజ్ అయ్యిందనుకో యాక్సలరేషన్ కూడా చేంజ్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది చెప్పుకుందాం. వై డస్ ద కలర్ ఆఫ్ అన్ ఐరన్ నెయిల్ టర్న్స్ రెడ్డిష్ బ్రౌన్ డిప్డ్ ఇంటూ ఏ బ్లూ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్? అంటే బ్లూ సొల్యూషన్, ఇది కాపర్ సల్ఫేట్ యొక్క బ్లూ సొల్యూషన్లో ముంచడం వల్ల ఐరన్ నెయిల్ అనేది రెడ్ కలర్లోకి ఎందుకు మారిద్ది? ఇది మనం చెప్పుకున్నాం ఎక్కడ? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో చెప్పుకున్నాం. అక్కడ ఏమైద్ది? ఐరన్ డిస్ప్లేసెస్ ద కాపర్. అక్కడ చెప్పుకున్నాం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఆ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరగడం వల్ల ఏమైద్ది? డ్యూ టు డికంపోజిషన్ లేయర్ ఆఫ్ డిస్ప్లేస్డ్ కాపర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఐరన్ నెయిల్. అంటే ఐరన్ నెయిల్ మీద ఉన్న కాపర్ డిస్ప్లేస్ అయిపోద్ది అనమాట. మనం కనుక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ మనకు గుర్తుంటే మనం దీన్ని సింపుల్ చెప్పేస్తాం. ఏంటి ఆన్సర్? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్, ఇన్ ఏ డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ ఇఫ్ ద టైమ్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్, టైం కాన్స్టెంట్గా ఉంది అండ్ వాల్యూ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ డబుల్డ్ ఎట్ ఎవ్రీ పాయింట్, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద ఏరియా బిట్వీన్ గ్రాఫ్ అండ్ ద టైమ్ యాక్సిస్? అంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్లో కనుక మనం తీసుకుంటే టైంని కాన్స్టెంట్గా ఉండి డిస్ప్లేస్మెంట్ని కనుక పెంచితే దాని యొక్క ఏరియా కూడా పెరిగిద్ది. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఎట్ ఎవ్రీ పాయింట్ సేమ్గా ఉందని, అంటే డిస్ప్లేస్మెంట్ డబుల్ అయిందంట ఎవ్రీ పాయింట్లో. సో అది గ్రాఫ్కి ఏరియాకి మధ్య ఉన్న గ్రాఫ్కి టైంకి మధ్యలో ఉన్న ఏరియా మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది? సో సింపుల్, స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మన స్పీడ్తో పని ఉండదు. సో డిస్ప్లేస్మెంట్ అనేది ఎంత పెరిగితే సో దాని టైం యాక్సిస్ గ్రాఫ్ కూడా అంతే పెరిగిద్ది. సో డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఎంత అయింది? డబల్ అయింది. కాబట్టి ఆ గ్రాఫ్కి టైం యాక్సిస్కి మధ్య ఉన్న ఏరియా కూడా డబల్ అయ్యిద్ది. సో అదే ఇక్కడ ఇచ్చాడు, ఇట్ బికమ్స్ డబల్. నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ అండ్ ద మాస్ ఆఫ్ ద మూన్ ఈజ్ డబుల్డ్, డబుల్ అంట. వాట్ విల్ బీ ద ఎఫెక్ట్ ఆన్ గ్రావిటేషనల్ ఫోర్స్? ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ టర్మ్స్ ఏమి ఇచ్చాడు మనకి? గ్రావిటేషనల్ ఫోర్స్ జీ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు, ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, రెండు మాస్ ఇచ్చాడు, అంటే రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వాటి యొక్క మాస్లు ఉంటాయి కదా, అవి m1 m2, డిస్టెన్స్ ఇచ్చాడు ఆర్. సో ఇప్పుడే ఉన్నాడు ఇఫ్ ద మాస్ ఆఫ్ ద మూన్ ఈజ్ డబుల్డ్, అంటే మాస్ ఆఫ్ ద మూన్ డబుల్ అయిందంట, ఉన్నదానికంటే డబుల్ అయింది. సో అంటే మనకి ఏమని చెప్పాలి? ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2, ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r² అని మనం చెప్పుకున్నాం వర్క్ డన్ అండ్ గ్రావిటేషన్ లెసన్లో, ఫిజిక్స్లో. సో అంటే మాస్ పెరిగితే ఫోర్స్ పెరిగిద్ది, డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తగ్గిద్ది. సో ఇక్కడ ఏం పెరిగింది? ఇక్కడ మాస్ అనేది డబుల్ అయింది, అంటే మాస్ అనేది ఇక్కడ డబుల్ అయిందంట. అప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమైద్ది? పెరగాలి. ఎంత పెరగాలి? మాస్ ఎంత పెరిగిందో అంతే పెరగాలి. కాబట్టి అప్పుడు ఏమైద్ది? మాస్ ఇక్కడ 2 times పెరిగింది కాబట్టి ఫోర్స్ కూడా 2 times పెరిగిద్ది, అంటే డబుల్ అయింది. ఇట్ విల్ డబుల్, అదే ఆన్సర్. నెక్స్ట్, వై డస్ ఎ పెన్సిల్ పార్షియల్లీ immersed in the beaker full of water appears bent or slant at the surface of the water and air? అంటే మనం కనుక ఒక ఫుల్గా గ్లాస్లో వాటర్ తీసుకుని
ఫుల్గా గ్లాస్లో వాటర్ తీసుకుని దాంట్లో మనం ఒక పెన్సిల్ డిప్ చేస్తే అది ఉన్నదానికన్నా, అంటే ఈ సైజులో పెట్టిన దానికన్నా కొంచెం బెండ్ అయినట్టు కనపడుతుంది. అంటే ఇలా పెడతాం మనం, కానీ మనం చూస్తే ఎలా కనపడుతుంది? అది ఇలా బెండ్ అవ్వడం కానీ, ఇలా పక్కకు వచ్చినట్టు కానీ కనపడుతుంది. ఎందుకంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. రిఫ్రాక్షన్ అంటే ఏంటి? బెండింగ్. ఓకే. నెక్స్ట్, if you want to make an electrical heating element that generates high heats, how should its resistance must be kept according to the circuit rules. So మనం గనక if you want to made electrical heating element, సో మనం కనుక ఒక ఎలక్ట్రికల్ హీటింగ్ ఎలిమెంట్ కనుక మనం తయారు చేయాలనుకుంటే, సో మనకి దాని యొక్క రెసిస్టెన్స్ అనేది ఎలా ఉండాలి? సపోజ్ ఎలక్ట్రికల్ హీటింగ్ ఎలిమెంట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యూజు నిక్రోమ్. సో ఫ్యూజ్ నిక్రోమ్ యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంటాయి? హై రెసిస్టెన్స్ ఉంటుంది, లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. అంటే అదేంటివి? ఎలక్ట్రికల్లీ హీటింగ్ ఎలిమెంట్స్. సో వాటి యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? హై రెసిస్టెన్స్ ఉంటాయి. అంటే ఫ్యూజ్కి నిక్రోమ్కి హై రెసిస్టెన్స్ ఉండడం వల్ల అవి ఎలక్ట్రికల్ హీటింగ్ ఎలిమెంట్స్గా వాడతాం. అంటే మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎలా ఉండాలి? మ్యాక్సిమంగా ఉండాలి. నెక్స్ట్, వేర్ డస్ ఇండియాస్ ఫస్ట్ నిమ్హాన్స్ 2 సెటప్? నిమ్హాన్స్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. సో నిమ్హాన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. సో ఇది ఎక్కడ సెటప్ చేశారు అంటే రాంచీ, జార్ఖండ్లో పెట్టారు. వై డూ ఫుడ్ చైన్ జనరల్లీ హ్యావ్ ఓన్లీ 3 or 4 ట్రాపిక్ లెవెల్స్? ఎందుకంటే అది ఓన్లీ 10% లా ఫాలో అవుద్ది. ఇది ఇంపార్టెంట్. 10% లా ఫాలో అయ్యిద్ది కాబట్టి 10% లా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, అంటే ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాపిక్ లెవెల్కి జస్ట్ 10% ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. లాస్ట్ క్వశ్చన్, హౌ అల్ట్రాసానిక్ వేవ్స్ క్లియర్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ మెటల్స్? అంటే అల్ట్రాసానిక్ వేవ్స్ మెటల్స్ని ఎలా క్లీన్ చేస్తాయి అంటే బై క్రియేటింగ్ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్. అల్ట్రాసానిక్ అంటే ఏంటి? 20,000 Hz కంటే ఎక్కువ కదా, అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో అలా హై ఫ్రీక్వెన్సీ జనరేట్ చేయడం వల్ల అవి క్లీన్ చేసేస్తాయి.